హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సాల్వ్ అయిపోయి తొందరగా. ఫ్రెండ్స్ అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే వస్తుంటాయి. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ అయితే బేగ లేసాను. మరి ఎందుకంటే నిన్న చూశారు కదా, టెన్షన్గా మొదలైంది. సో అందుకని ఈరోజు బేగ లేసాను. ఈరోజు నుంచి అయితే స్కూల్ ఉంది పిల్లలకి. సో స్కూల్ ఉంది. అలాగే ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. మనకి అయోధ్యలో బాలరాముని విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తున్నారు. సో నిజంగా మన హిందూ ధర్మం ప్రకారం మన దేశానికి చాలా గర్వకారణం అనమాట ఈరోజు. సో ఈరోజు అందరూ ప్రతి ఒక్కరూ టీవీలో లైవ్ చూడండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అయితే అక్కడ చూస్తారు. చాలా హ్యాపీ అనమాట. నిజంగా ఎంత బాగుందంటే గుడి, మన వాట్సాప్ స్టేటస్లో గట్రా చూస్తున్నాం కదా, చాలా అంటే చాలా బాగా కట్టారు. ఇంకా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు, ఫ్లవర్ డెకరేషన్. ఇంకా ఈరోజు లైవ్లో టీవీలో చూపిస్తారు. సో అలాగే మధ్యాహ్నం కూడా చాలామందికి హాఫ్ డే పర్మిషన్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ తరపు నుంచి ఎంప్లాయీస్కి. అది చూడడానికి అనమాట టెంపుల్ని. సో చూద్దాం ఈరోజు టెంపుల్ని, అలాగే బాలరాముని విగ్రహాన్ని కూడా, అదే దేవుని కూడా మనం టీవీ ద్వారా దర్శించుకుందాం. సరేనండి, ఇప్పుడైతే నేను ఎక్కడికి బయలుదేరానంటే ఇది మన షాప్కి అయితే వెళ్తున్నాను. సో ఈరోజు నేను స్కూల్ ఉంది కదా, పిల్లలకి పెరుగు ప్యాకెట్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే రోజు టిఫిన్ పెట్టకూడదు కదా, రోజు టిఫిన్ పెట్టిన ప్రాబ్లం. అప్పుడప్పుడు పెరుగన్నం అలాగే అప్పుడప్పుడు మారుస్తాను. సో పెరుగు ప్యాకెట్కి అయితే వెళ్తున్నాను. పెరుగు తీసుకొని ఇంకా పిల్లలకి అయితే క్యారేజ్ కట్టాలి, ఇంకా వండాలన్నమాట. సో ఈరోజు అయితే లెమన్ రైస్ చేస్తాను. సో పదండి అయితే ఇంక షాప్కి వెళ్ళిపోదాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, వ్లాగ్ చాలా బాగుంటుంది. సరేనా? చాలా బాగుంటుంది. పదండి వెళ్ళిపోదాం. పెద్ద పెరుగు ప్యాకెట్. వెరీ గుడ్. సో ఇప్పుడైతే వీళ్ళకి లెమన్ రైస్ అయితే చేద్దాము. లెమన్ రైస్ టైం ఏమో అయిపోతుంది. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది మనకి. హాఫ్ అన్ అవర్లో దడదడలు ఆడించాలి. డైలీ వేడి నీళ్ళు తాగుతామండి, ఎందుకంటే ఇక్కడ వాటర్ కొద్దిగా తేడా ఉంటుంది. రెడీ అయిపోయింది. ఒక కళాయి తీసుకొని చాలా సింపుల్ లెమన్ రైస్. అది పెరుగు బ్యాగ్ మనం తీసుకెళ్దాం. వాళ్ళకి వెళ్ళి ఎక్కువ మన తాగుతాం కదా. పెడతాను పద, నువ్వు పద స్కూల్ పద. అలెక్కించి వస్తున్నాను.
ఎలా ఉంది? అలాగ ఉంటుంది అన్నమాట. వాళ్ళ స్కూల్కి వెళ్ళినంత వరకు ఫుల్ టెన్షన్ మనకి. ఇంక లక్ష్మి నేనే ఇద్దరు ఉన్నాం కాబట్టి ఆటోకి అందరు, లేకపోతే కష్టం. వాళ్ళు ఆటోకి అందరూ మళ్ళీ మనం స్కూల్కి వెళ్ళి దేబెట్టాలి. అలాగ ఉంటుంది పరిస్థితి. స్కూల్కి గ్యాప్ వచ్చింది అనుకోండి, గ్యాప్ వచ్చి ఏమాత్రం 10 రోజుల తర్వాత అంటే మళ్ళీ కొన్ని అలవాట్లు అన్నీ తప్పిపోతాయి అనమాట. సరే అయితే ఇంకా లక్ష్మి కూడా డ్యూటీకి దేబెట్టాలి. సరే అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి, చాలా బాగుంటుంది. లక్ష్మి వెళ్తుంది డ్యూటీ. టెన్షన్ టెన్షన్ టెన్షన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇదిగోండి ఇంకా లక్ష్మిని అయితే డ్యూటీకి డ్రాప్ చేసి నేనైతే కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంట్లో కూరగాయలు లేవు. సో కొత్తిమీర, ఇంకా పాలకూర, ఇంకా క్యాబేజీ పువ్వు అనమాట. క్యాబేజీ పువ్వు పెద్దది 25 రూపాయలు. మీ ఊర్లో ఎంత కామెంట్ చేయండి. అలాగే జామకాయలు, ఇంకా బొప్పాసి పండు. సో బ్రేక్ఫాస్ట్లో బొప్పాసి పండు, జామకాయ, ఓట్స్ ఈరోజు తిందాము. సో మొత్తానికి ఈరోజు నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట. అందుకనే నేను మీకు కనబడతాను ఈరోజు అంతా. నేనే ఎక్కువ కనబడతాను వీడియోలో. సో లక్ష్మి డ్యూటీకి వెళ్ళిపోయింది. పిల్లలు అయితే మొత్తానికి ఈరోజుకి 10 రోజులు కాకుండా ఇంకా మళ్ళీ 4 రోజులు ఎక్స్టెన్షన్, 14 రోజులు సెలవులు. వాళ్ళకి 14 రోజులు సెలవు తర్వాత ఈరోజు స్కూల్కి వెళ్ళారు. సో స్కూల్కి వెళ్ళడం వల్ల కొద్దిగా ప్రశాంతంగా ఉంది ఇల్లు. మెయిన్ స్కూల్కి వెళ్ళిపోతే మాకు కొద్దిగా హ్యాపీ అనమాట. ఎందుకంటే మెయిన్ అంటే వాళ్ళు గోల్ చేస్తారు, అల్లరి చేస్తారని కాదు. సో మామూలుగా వాళ్ళ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, పక్కనే రోడ్డు కదా, రోడ్డు మీద లారీలు ఇంకా ట్రాక్టర్ అవన్నీ తిరుగుతుంటాయి అన్నమాట. సో వాటికి అవి తిరుగుతున్నప్పుడు నాకు భయం వేస్తుంటుంది. వీళ్ళకి చెప్పినా వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. సో రోడ్డు మీద కట్టి ఇటు వెళ్ళిపోతుంటారు అనమాట. సో అదే టెన్షన్ అనమాట. సో స్కూల్కి వెళ్ళిపోతే హ్యాపీగా అక్కడ ఫ్యాకల్టీ ఉంటారు కదా, అక్కడ అందరూ ఆయాలు అంటారు, వాళ్ళు బాగా చూసుకుంటారు. అదొక చిన్న నమ్మకం అనమాట. సో మొత్తానికి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా ఈరోజు రెస్ట్ తీసుకున్నాను. లక్ష్మికి అయితే ఈరోజు రెస్ట్ ఇవ్వలేదండి. సో ఏదో ఇంపార్టెంట్ వర్క్స్ అవుతున్నాయి, స్పెషల్ వర్క్స్ అవుతున్నాయి అనమాట ట్రాక్ మీద. అందుకని చెప్పి లక్ష్మికి అయితే డ్యూటీ బుక్ అయితే చేశారు. లక్ష్మి డ్యూటీకి వెళ్ళిపోయింది. నేను కూడా ఇంకొంతసేపు యాక్చువల్గా రన్నింగ్కి వెళ్దాం అనుకున్నాను. రన్నింగ్కి వెళ్ళడానికి మరి టైం సెట్ అవ్వలేదు. లైట్గా ఇంట్లోనే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాటితో ఎక్సర్సైజ్ అయితే చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, అవి చూసుకొని ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే, ఈరోజు డే అంతా వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. లెట్స్ గో. సో ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఓట్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా కొద్దిగా బొప్పాసి ముక్కలు వేసాను. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 11 అయిపోయింది.
ఇంకా తెల్లవారి నుంచి అన్ని పనులు చేసుకునేసరికి లేట్ అయిపోయింది అనమాట. ఇంకా టీవీలో మన రాముల వారి బాలరాముని విగ్రహం ప్రతిష్ఠ చూస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, మనం అయోధ్యకి ఎలాగో వెళ్ళాం కాబట్టి టీవీలో అయితే లైవ్ ప్రసారం అయితే చూస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు సెలవు పెట్టినందుకు. పంతులు గారు అయోధ్య నుంచి వచ్చిన స్కూల్ నుంచి వచ్చారు. ఎవరొచ్చారు వచ్చారా స్కూల్ నుంచి? ఏడు చెప్పారు స్కూల్లో? పూరి వచ్చావా? ఎగ్జామే? అయ్యో కాఫీ రైటింగా? కాఫీ రైటింగా టీ రైటింగా? కాఫీ కావరా కాఫీ రైటింగ్. ఇక మళ్ళీ తెచ్చాడు ఎవరిది అది? నువ్వు రోజుకోటి దొంగ వేస్తున్నావు నువ్వు స్కూల్లో. ఏది చూస్తుంటే ఎవరిది? నీదా? అన్నీ నీవేరా? అలా తేకూడదు తెలుసా పూరి. ఫ్రెండ్స్, పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు. ఇంకా లక్ష్మి కూడా ఇంకా డ్యూటీ నుంచి రావాలి. సో నేనైతే కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడే లేచాను అనమాట. సో ఇప్పుడైతే మరి ఇంకా ఇగోండి మొన్న ఈ మొక్క అయితే తీర్చాను అనమాట. సో దీనికి ఇప్పుడు చిన్న కటింగ్ అది చెయ్యాలి. సో ఇది ఉంది కదా, ఈ వేస్ట్ అంతా తీసేసి నీట్గా పెడతాను. నెక్స్ట్ దీన్ని వేయడానికి ఒక కుండి కావాలి. ఇంకా మనకి ఏంటంటే మనీ ప్లాంట్ కూడా పెద్దదయిందండి. సో ఇది కూడా చాలా పెద్ద అయింది కొన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా. సో దీనికి కూడా వీలైతే ఒక కుండి తెస్తాను. ఇంకా ఇదైతే నేను ఒక చిన్న తప్పు చేశాను. ఆ తప్పు వల్ల అంటే ಇಲ್ಲಿ యూరియా ఇంకా ఇంకోటి ఏదో ఉంటుంది, దాని పేరు మర్చిపోయాను. అది ఈ మొదల్లో వేయకూడదు, వేస్తాను. అందుకే మొక్క అయితే చచ్చిపోయింది. ఇది చాలా కాస్ట్ తెలుసా, 250 రూపాయలు. మందు వేయడం వల్ల చచ్చిపోయింది. ఇది ఏం చేస్తాం. సో షిఫ్ట్ చేస్తాను, ఇది ఖాళీ చేసి దీంట్లో మనీ ప్లాంట్ వేసేస్తాను. ఇంకా మనమైతే ఇది కట్ చేసేద్దాం పదండి.